ఇది చెప్పింది ఏంటంటే, అది రియల్ లైఫ్ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కదా! దాంట్లో అంటే ఆ సాంగ్‌లో. బట్ ఈ సినిమాలో రియల్ లైఫ్‌తో సంబంధించినవి ఏమి లేవంటున్నారు కదా! సో, మరి ఈ సినిమాలో అది ఎలా ఫిట్ అవుతది ఆ సాంగ్ అనేది? సార్ ఏం లేదు. రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నాకు కొంచెం తెక్కుంది, లెక్కుంది. రియల్ లైఫ్ క్యారెక్టర్ అనే చాలామంది ఫీల్ అయ్యేవారు కదా! కళ్యాణ్ గారు చాలా క్రాంకీగా ఉంటారు అసలు ఎవరు కదండి. బట్ దానికి ఆయన ఆయన తీసుకున్న అగ్రెషన్‌కి ఒక మీనింగ్ ఉంటదని చెప్పి ఒక లెక్క ఉంది అని చెప్పాం. లెక్క అంటే మ్యాథమెటికల్ కాదు, తెలుగు పదం అది. ఆడొక అలా చేసాడంటే ఒక లెక్క ఉంది లేరా అంటాను. అంటే అతను ఒక అనాలిసిస్ అనే వద్దాం. సో ఎప్పటికైనా హీరో వర్షిప్ సినిమాల్లో సూపర్ స్టార్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆయన పర్సనల్ టచ్ ఉన్నప్పుడే ఆడియన్స్‌కి అది ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఆకాశం లాంటోడిని. ఉరుమొచ్చినా, మెరుమొచ్చినా, పిడుగొచ్చినా ఇలాగే ఉంటాను అన్నప్పుడు నా మైండ్‌లో ఉందేంటంటే బిఫోరు ఆయన సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసాయి కాబట్టి హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా, బ్లాక్ బస్టర్ వచ్చినా నేను ఎప్పుడు నా వ్యక్తిత్వం మారదు, నా స్థితప్రజ్ఞత ఇలాగే ఉంటది అనేది నా మైండ్‌లో రన్ అయిన కంటెంట్. అది టెంపరరీ క్లాసెస్ క్లాసెస్ అక్కడే చెప్పాం. సో ఫ్యాషన్ మారుతది, స్టైల్ మారదు. మీకు 'జైలర్' తీసుకుంటే ఆయన క్లైమాక్స్‌లో కూడా చుట్టేశారు, పెదరాయుడులో కూడా చుట్టేసారు. 25 ఏళ్ల తర్వాత కూడా ఆయన స్టైల్ అలాగే ఉంది. సో ఒక సూపర్ స్టార్ ఇమేజ్ అటెండ్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత పర్సనల్ అలా వచ్చినప్పుడు అంటే యాస్ ఎ ఫ్యాన్‌గా నేను సినిమా చూస్తాను, ఒక ఆడియన్‌గానే చూస్తాను కాబట్టి అది బావుంటది. సినిమాలో ఒక ఉదాత్తమైన కాప్ క్యారెక్టర్. సినిమాలో ప్రతి లైను ఆయనకు అవరోధాలు వస్తుంటాయి కాబట్టి మెత్తని మగకు మొలిచిన మొలకవు కాదు నువ్వు బండరాళ్ళు అంటే ఇక్కడ విలన్స్. ఇలా ఎవ్రీ లైన్ సినిమాకు ఎంతో కొంత పర్సనల్ టచ్ ఇలా 2 ఉంటది కాబట్టి రాసాను తప్ప కళ్యాణ్ గారిని పొగడాలనో లేకుంటే కళ్యాణ్ గారిని పొగడడం ఎజెండానో అలా కాదు కదా. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు రాసిన డైలాగు గ్లాస్ మీద ఇందాకలు చెప్పారు కదా, సినిమా రిలీజ్ ఇప్పుడు ఎలక్షన్లో ఈ ఫినామినల్ సక్సెస్ హిస్టారికల్ విన్ కదా పవన్ కళ్యాణ్ గారిది, దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైం లేదు రాసిన లేదు అస్సలు ఇంకా అదేమి మీరు డిపెక్ట్ చేయాల ఆహా, లేదు. ఆ సక్సెస్ ఎలక్టోరల్ విన్ లేదండి అస్సలు ఆయన అనుకున్నారు సాధించారు అయిపోయింది. మళ్ళీ సినిమా సరిగ్గా ఎంటర్టైన్మెంట్ నేను అదే చెప్పానండి. అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మిగతా పార్టీలో ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు చాలా క్యూరియస్గా మెసేజ్ పెడుతుంటారు, ఎప్పుడు మామ సినిమా ఎప్పుడు మెసేజ్ పెడుతుంటారు. నేను క్లియర్ కాన్వర్సేషన్ నేను అరే మీరు మరి ఆయన పార్టీని మీరు ఇష్టపడరు కదా అన్నప్పుడు ఓట్లు అక్కడ సినిమా ఇక్కడ అని చెప్పాం. అది వాళ్ళ టేక్ అది. సో అలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా నచ్చాలి కదా. ఇప్పుడు ఇది వ్యాపారం సార్ సినిమా. మనం ఎంత కళాదృష్టితో చూసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది బిజినెస్ చేసేవాడు నేను నీకే ఇస్తాను సరుకు, నీకు ఇవ్వను, నువ్వు రావసరం లేదు నా దగ్గరికి అని ఎవడంటారు చెప్పండి. సో ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అందుకే అది క్లియర్గా అది కాదు, ఇట్ ఈస్ నాట్ మై సెన్స్. మిమ్మల్ని అడిగి ఆ అంత హ్యూజ్ ఫినామినల్ ఎలక్ట్రల్ విన్ మీద ఆ థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ఫాలోవర్స్ కానీ అదర్వైజ్ పీపుల్ కానీ ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఈ లుక్స్ లైక్ ఎ వెక్టర్ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఇంక దాన్ని ఎవరు మార్చలేరుగా. దాన్ని యాక్సెంచుయేట్ చేస్తూ లేకపోతే దాన్ని సిగ్నిఫై చేస్తూ ఏదైనా రాశారా అని అడిగాను. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ ఆయన పొలిటికల్ సక్సెస్ని గ్లోరిఫై చేసే డైలాగ్ సినిమాలో లేవు. క్లియర్గా మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్.